ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ 2 సార్లు వన్డే ప్రపంచ కప్ను గెలుపొందిన రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజా ఎడిషన్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు చేరుకుంటాయని వ్యాఖ్యానించాడు. ఐసీసీ రివ్యూ అనే కార్యక్రమంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి తను పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాంటింగ్ మాట్లాడుతూ ఇరు జట్లలోనూ ప్రతిభగల ఆటగాళ్లకు కొదవలేదని, మరోసారి ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఇరు జట్లు పోటీ పడతాయని పేర్కొన్నాడు. పాంటింగ్ మాటలకు శాస్త్రి కూడా అంగీకరించాడు. ఇరు జట్లు చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయని, మ్యాచ్ విన్నర్లకు కొదవలేదని పేర్కొన్నాడు. ఇటీవల 2 ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో భారత్, ఆసీస్ జట్లు పాల్గొన్నాయి. అయితే 2 సార్లు ఆసీసే విజయం సాధించింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ను ఓడించి ఆసీస్ విజేతగా నిలిచింది. అయితే 2024 టీ20 ప్రపంచ కప్ సూపర్ 6లో ఆసీస్పై గెలిచి ఆ జట్టు నాకౌట్ అవకాశాలను దెబ్బతీసిన భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్, ఆసీస్లతో పాటు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్లు ప్రవేశిస్తాయని పేర్కొన్నాయి. అయితే గ్రూప్ ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఆడుతుండగా, గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆసీస్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే లీగ్ దశలో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్లోకి అర్హత సాధిస్తాయి. ఏ గ్రూప్ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూప్ బి నుంచి ఆసీస్, ఇంగ్లాండ్ సెమీస్కి చేరేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ టోర్నీలో ఆతిథ్య పాక్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. 2017లో భారత్ను ఓడించిన పాక్ విజేతగా నిలిచింది. హైబ్రిడ్ మోడల్లో జరిగే ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్లో వేదికగా జరుగుతాయి. ఈ నెల 20న బంగ్లాదేశ్తో, 23న పాక్తో, వచ్చే నెల 2న న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. 2017లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ గట్టి పట్టుదలగా ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఇండియా ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. 2017 తర్వాత పాక్ చేతిలో వన్డేలో భారత్ ఓడిపోలేదు. ఈ రికార్డును కూడా అలాగే కొనసాగించాలని భారత్ భావిస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్కు ఈ టోర్నీ అగ్నిపరీక్షగా మారింది. ఇందులో విజయవంతమైతేనే వాళ్ల కెరీర్ ముందుకు సాగే అవకాశం ఉంది. ఇక 2002, 2013లో చివరిసారిగా భారత్ ఈ టోర్నీ టైటిల్ నెగ్గింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.